వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణలో బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్గా ప్రజెంట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవుతుంది. అలానే మంచి మొబైల్ యాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హర్షిత్ ఇన్స్టిట్యూట్, దీంట్లో ఫ్రీగా అన్నీ ఉన్నాయి, చూసుకోండి. All of you, good morning. This is Olavai Ravi Kumar. ఎకానమీ అనే సబ్జెక్టు అందరికీ కూడా ఒక సమస్యగా మారుతుంది. ఎకానమీ అనే సబ్జెక్ట్ అనేది ఒక సమస్యగా ఉంది. ఈ పోటీ పరీక్షలలో ఎకానమీ అనే టాపిక్ని ప్రతి ఒక్కరు కూడా ఒక దూరదృష్టి కోణంతో చూడాల్సి వస్తుంది. ఎందుకంటే ఎకానమీ అనేది మొత్తం కూడా డేటాతో ఇన్క్లూడ్ అయి కాన్సెప్ట్ బేస్డ్ సబ్జెక్ట్గా మనం చెప్పవచ్చు. ఈ ఎకానమీ టోటల్గా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, కానిస్టేబుల్, అలాగే వివిధ ఎగ్జామ్లకి ఈ ఎకానమీ నుండి, అలాగే డిఎస్సి వారికి కూడా ఎకానమీ నుండి మార్క్స్ అనేవి వస్తుంటాయి. మనము ఎస్ఐ మరియు కానిస్టేబుల్లో మనం పరిశీలించినట్లయితే ఎస్ఐ ఎగ్జామ్లో ఎకానమీ నుండి 25 నుండి 30 మార్క్స్ వరకు రీసెంట్ పేపర్స్ చూసినట్లయితే 25 నుండి 30 మార్క్స్ మొదట్లో తక్కువగా ఉండేది, కానీ రాను రాను ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ ఎకానమీ అనే టాపిక్ని చేర్చడము, దాని యొక్క ప్రాధాన్యతను పెంచడం అనేది చూస్తున్నాము. అలాగే పీసీ ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లలో కూడా ఈ ఎకానమీ యొక్క ప్రాధాన్యతను పెంచారండి. ఇందులో 15 నుండి 20 మార్క్స్ వరకు ఎకానమీ నుండి బిట్స్ ఇస్తున్నారు. అంటే ఎకానమీ యొక్క ప్రాధాన్యతను పెంచినట్లయితే అభ్యర్థులను పోటీ నుంచి ఎక్కువ మంది రాకుండా తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ముఖ్యంగా ఎస్ఐ అండ్ పీసీలలో ఎకానమీలో ముఖ్యమైన టాపిక్స్ ఏమిస్తున్నారు అంటే పావర్టీ నుండి, అలాగే అన్ఎంప్లాయ్మెంట్ అంటే పేదరికము నుండి, నిరుద్యోగము నుండి, ద్రవ్యము, అలాగే ద్రవ్యోల్బణము, మరి బ్యాంకింగ్ వ్యవస్థ, నెక్స్ట్ మనకి ప్రణాళికల నుండి, జాతీయ ఆదాయం నుండి ఎక్కువగా ఎస్ఐ కానిస్టేబుల్ వారికి క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇది వీరిది. కానీ ఈ ఎకానమీ అనే టాపిక్ వచ్చేసి గ్రూప్ 1, గ్రూప్ 2 అభ్యర్థులకు వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళకి తీసుకున్నట్లయితే ఈ ఎకానమీ ఒక పార్ట్, అంటే ఒక పేపర్గా ఉన్నదండి. అది ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఒక ఉన్నత స్థానాన్ని కలిగి ఉంది. ఎందుకంటే ఎకానమీని ఒక పేపర్గా మనం గ్రూప్ 2లో మనం పరిశీలించినట్లయితే గ్రూప్ 2లో థర్డ్ పేపర్ వచ్చేసి ప్లానింగ్ అండ్ ఎకానమీ 150 మార్కులతో ఉందండి. ఎకానమీ అనేది, ఈ ఆర్థిక శాస్త్రం అనేది 150 మార్కులతో కలిగి ఉంది. ఇక్కడ 150 మార్కులు గ్రూప్ 2లో చూస్తున్నాము. గ్రూప్ 2లో థర్డ్ పేపర్ ఇదంతా కూడా జిఎస్ పర్పస్లో, జనరల్ స్టడీస్ పర్పస్లో, జనరల్ స్టడీస్ వారికి, అలాగే గ్రూప్ 2 వారికి, మరి గ్రూప్ 1 వారికి చాలా ఉపయోగకరమైన సబ్జెక్ట్. దీంట్లో మనకి గ్రూప్ 2 థర్డ్ పేపర్లో ఇచ్చిన సిలబస్ ఏంటంటే ఫస్ట్ ఇండియన్ ఎకానమీ అండ్ ప్రెజెంట్ స్టేటస్ అని, ఇండియన్ ఎకనామిక్ పాలసీస్ అని, థర్డ్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అని, అలాగే మనీ, బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ అని, నేషనల్ ఇన్కమ్ అని, ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రిసోర్స్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మనకి విభజించడం జరిగింది. మరి ఎస్ఐ పీసీ ఎగ్జామ్లలో ఎక్కువగా మనకి 2011 డేటా కూడా 2011 సెన్సెస్ అనేది కూడా ఎక్కువగా అడగడం ఆస్కారం ఉంటుంది. అంటే అభ్యర్థులు ముఖ్యంగా గమనించవలసింది ఎకానమీని ఎలా చదివితే
ఎలా మార్కులు సాధించగలుగుతాం అనేది, ఎలా చదవగలగాలి, ఎలా మార్కులు సాధించాలి, దీనికి ఒక ప్లానింగ్, ఒక ప్రణాళిక అనేది ఉండాలి. ఆ ప్రణాళిక మన భారత్లో కూడా అమలు చేశారండి. భారత్లో కూడా ప్రణాళికలను అమలు పరిచారు. అంటే మనం గ్రూప్ 2 థర్డ్ పేపర్లో మనం తీసుకున్నట్లయితే ఇండియన్ ఎకానమీ ప్రజెంట్ స్టేటస్ అని అన్నారు. ఈ ఇండియన్ ఎకానమీ ప్రజెంట్ స్టేటస్లో యాక్చువల్గా ఉన్న అంశాలు ఏంటంటే ఇక్కడ ఆర్థిక లక్ష్యాలు, వాటి యొక్క ప్రణాళికల యొక్క ప్రస్తుత పరిస్థితి ఏంటని, ప్రణాళికలను ఫస్ట్ మొదటి ప్రణాళిక నుండి 12వ ప్రణాళిక వరకు అటు పిమ్మట నీతి ఆయోగ్ ఎలా ఏర్పడింది, నీతి ఆయోగ్ ఏర్పాటుతో పాటు నీతి ఆయోగ్ యొక్క 3 సంవత్సరాల కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉంది, 7 సంవత్సరాల డెవలప్మెంట్ ఎలా ఉంది, మరి ఇందులో ఉన్న కార్యాచరణ ప్రణాళికను ఏ విధంగా రూపొందించారు అంటే నీతి ఆయోగ్ యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు, అంటే ఈ ప్రణాళిక కంప్లీట్ కాగానే నీతి ఆయోగ్ని మరి ఎన్ని సంవత్సరాల వరకు కొనసాగిస్తారు అనేది మనం చూడవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో నూతన ఆర్థిక సంస్కరణలు ఫస్ట్ యూనిట్లో భాగంగా మనం పరిశీలించినట్లయితే ఫస్ట్ ప్రణాళికలు ఉన్నాయి, ప్రణాళికలతో పాటు నీతి ఆయోగ్ చూస్తాము, వాటితో పాటు నూతన ఆర్థిక సంస్కరణలు అనే టాపిక్ని ప్రవేశపెట్టారు. నూతన ఆర్థిక సంస్కరణలలో ఇవి 1991లో నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం జరిగింది. ఈ 1991లో నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికి ప్రధాన కారణం చేసిన వాళ్ళు, అంటే ప్రధానంగా కృషి చేసిన వారు నాటి ప్రధాని పివి నరసింహారావు గారు, నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గారి కృషి వల్ల ఈ నూతన ఆర్థిక సంస్కరణలతో పాటు వాటికి నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. అయితే ఇక్కడ 1991లో ఎల్పిజి సిస్టమ్ తీసుకొచ్చారండి. ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వ రంగ ప్రాధాన్యతను తగ్గిస్తూ పెట్టుబడి రంగం యొక్క ప్రాధాన్యతను పెంచుతూ వచ్చారు. అంటే ఇలా ఎకనామిక్ రిఫార్మ్స్ ఎలా తీసుకొచ్చారు, ఆర్థిక సంస్కరణలు చేసిన తర్వాత భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎలా పెరిగింది, ప్రస్తుత వృద్ధి రేటు ఎలా ఉంది, కరోనా ప్రభావం తర్వాత వృద్ధి రేటు ఎలా ఉంటుంది అనేది చూడాలి. నెక్స్ట్ మనకి ఇందులోనే అలాగే ఆర్థిక వ్యవస్థల నియంత్రణ, ఇక్కడ ఆర్థిక సంస్థలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క నియంత్రణ ఎలా ఉంటుంది అనేది, కంట్రోల్ ఎలా ఉంటుంది అనేది చూడాలా. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఈ 3 సంవత్సరాల నీతి ఆయోగ్ యొక్క అజెండా కానీ దాని యొక్క వ్యూహం ఏంటో చూడాలి. మరి ఇందులో ముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే కొత్తగా ఏర్పాటు చేశారు, ఇది సమ్మిళితము అంటే ఇన్క్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి, సుస్థిర అభివృద్ధి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇందులో సమ్మిళిత వృద్ధి, సుస్థిర అభివృద్ధి అనే టాపిక్ను చేర్చడం జరిగింది. సమ్మిళిత వృద్ధి, సుస్థిర అభివృద్ధి, ఇన్క్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎందుకు తీసుకొచ్చారు, ఈ సబ్జెక్ట్ని పెట్టడానికి కారణం ఏంటి అని మనం పరిశీలించినట్లయితే అభ్యర్థికి పర్యావరణ అంశాలు కూడా అవగాహన ఉండాలని, పర్యావరణ అంశాలలో ఇందులో విద్య, ఆరోగ్యము, అభివృద్ధి అనే అంశాలు 3 కూడా మిళితమై ఉంటాయండి. ఇక్కడ 3 అంశాలు ఏంటంటే విద్య, ఆరోగ్యము, అభివృద్ధి. ఇప్పుడు చూడండి, ఆరోగ్యం కరెక్ట్ లేకపోతే అభివృద్ధి అనేది ఉంటుందా? లేదు కదా. మనం టోటల్గా ప్రపంచం వ్యవస్థే మనకి మాంద్యంలో చిన్నాభిన్నమై కొట్టుకుపోతుంది. అంటే ఇక్కడ సస్టైనబుల్ డెవలప్మెంట్ జరగాలంటే విద్యాభివృద్ధి ఉండాలా, ఆరోగ్య అభివృద్ధి ఉండాలా, అలాగే ప్రత్యేక సాధారణ అభివృద్ధి కూడా జరగాలా. ఇది మనము ఈ యొక్క లెసన్లో అంటే ఇండియన్ ఎకానమీ అండ్ ప్రెజెంట్ స్టేటస్లో మనకి గత గ్రూప్ 2 2019 మెయిన్స్లో ఎలా మార్క్స్ వచ్చాయి, ప్రెజెంట్ చదివితే ఎలా మార్క్స్ సాధించవచ్చు అనేది మనం ప్రస్తుతం చూస్తున్నాం. అయితే గత ఎగ్జామ్లో మనకి
ప్రణాళికలు ప్లాన్స్ తీసుకున్నట్లయితే ఈ ప్లాన్స్లో 15 నుండి 17 ప్రశ్నలు వచ్చాయండి. 2019 గ్రూప్ 2 మెయిన్స్లో ప్లాన్స్ నుండి ఇన్ని వచ్చాయి. అలాగే ముఖ్యంగా నీతి ఆయోగ్ నుండి మనం చూసినట్లయితే ఇందులో 2 ప్రశ్నలు వచ్చాయి. అలాగే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇన్క్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్, ఇందులో వచ్చేసి 6 నుండి 7 మార్క్స్ వచ్చాయండి. చూడండి, ఓన్లీ ఇందులో 3 అంశాలలోనే ప్రణాళికలను మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే రష్యాలో 1928లో 1928వ సంవత్సరంలో స్టాలిన్ ప్రభుత్వంలో ఏర్పాటు చేశారండి. ఎక్కడ? రష్యా అనే దేశంలో. ఆ రష్యా దేశం యొక్క ప్రణాళికలను మనము వాటిని ఎంచుకొని తర్వాత మన భారత్లో 1951 ఏప్రిల్ 1 నుండి తీసుకొచ్చారు. ప్రణాళికా సంఘము వాళ్ళ 50 మార్చి 15 ఏర్పడి మరి 2014 డిసెంబర్ 31తో అంతమైంది. ఆ తర్వాత నీతి ఆయోగ్ అనేది స్టార్ట్ అయింది. నీతి ఆయోగ్ అనేది ఎలా? 2015 జనవరి 1 నుండి ప్రజెంట్ స్టేటస్, ప్రస్తుత స్థితి అనేది ఉంది. ప్రస్తుత స్థితిలో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూడాలా. ఇక్కడ గ్రోత్ రేట్స్ ఎలా ఉన్నాయి అనేది చూడాలా. అలాగే ఈ గ్రోత్ రేట్స్ చూసేటప్పుడు 3 రంగాలలో ఈ 3 సెక్టార్స్లో ప్రైమరీ సెక్టార్ కానీ, సెకండరీ సెక్టార్ కానీ, మరి టెరిటరీ సెక్టార్లలో కానీ ఎలా గ్రోత్ రేట్స్ ఉన్నాయి అనేవి మొత్తం కూడా చూడాలి. ఇది మనం నీతి ఆయోగ్లో చూడవలసింది. అయితే ఇక్కడ నీతి ఆయోగ్లో మనకి తర్వాత ఇన్క్లూజివ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్స్లో వాతావరణ సమస్యలు ఎలా ఉన్నాయి. మనకు ఒక ఎగ్జామ్లో 2019లో ప్రపంచంలోనే అత్యధిక ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశం ఏది? అభివృద్ధి చెందుతున్న దేశాలలో అని ఇచ్చాడండి. అక్కడ అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రపంచంలోనే అత్యంత ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశం. అత్యంత ఉద్గారాలు. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ విడుదల చేస్తున్న దేశము అక్కడ ఆప్షన్స్లో చైనా, భారత్, అమెరికా, రష్యా ఇలా ఉన్నట్లయితే చైనా దేశము అత్యంత ఉద్గారాలను విడుదల చేస్తుంది. అందులో ఒకటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, ఉద్గారాలు ఎలా ఉన్నాయి, మనము ఇందులో వాతావరణ సమస్యలు ఎలా ఉన్నాయి, ఓకేనా, విద్యుత్ రంగము, విద్యారంగం ఎలా ఉంది, అడవులు ఎలా ఉన్నాయి, సామాజిక అడవుల పెంపకాలు ఎలా ఉన్నాయి, అలాగే మరి COP21 ఏం చెప్తుంది, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 17 ఏం చెప్తున్నాయి, 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను మనము ప్రస్తుతం భారతదేశంలో ఎలా అమలు చేస్తున్నాము, రాష్ట్రాలలో ఎలా అమలు చేస్తున్నాము అనేది చూడాలా. అంటే ఇన్ని కోణాలలో మనకి ఇన్క్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి, అన్ని వర్గాలను కలుపుతూ వృద్ధిని తీసుకురావాలి. భారత్లో ఎలా ఉంది అది అనే కోణంలో మనం పరిశీలించాలి. అంటే మనకు ఫస్ట్ యూనిట్లో వచ్చేసి గ్రూప్ 2 ఎకానమీలో మనం పరిశీలించినట్లయితే ప్లాన్స్ మొత్తం టోటల్గా ఈ యొక్క యూనిట్ నుండి ఇక్కడ చూడండి 25 నుండి 27 మార్క్స్ వచ్చాయండి. 25 నుండి 27 మార్క్స్ వచ్చాయి ఓన్లీ ఫస్ట్ యూనిట్ నుండి. ఇక్కడ ఎగ్జామినర్ అనేవాడు ఎక్కడైనా ఏ యూనిట్లో అయినా ఎలా అయినా క్వశ్చన్లు అడగడానికి ఆస్కారం ఉంది. మనం ప్లాన్స్లో చూసినట్లయితే రీసెంట్గా మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే స్కీమ్స్ ఇంపార్టెంట్. ఒక స్కీమ్ను ఏ ప్లాన్లో ఏర్పాటు చేశారు, ఆ స్కీమ్ యొక్క ప్రాధాన్యత ఏంటి, ఆ స్కీమ్ను ఏ డేట్లో ఏర్పాటు చేశారు, ఆ స్కీమ్ను మరలా ఏ స్కీమ్లో విలీనం చేశారు అనేది వెరీ 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 ఇంపార్టెంట్. అలాగే స్కీమ్లు అనేవి, ఈ యొక్క కార్యక్రమాలు అనేవి, ఈ పథకాలను ఏ విధంగా చూడాలి. వేతన ఉపాధి పథకాలని, స్వయం ఉపాధి పథకాలని ఉంటాయి.
అలాగే వేతన ఉపాధి పథకాలలో గ్రామీణ ఉపాధి పథకాలని, పట్టణ ఉపాధి పథకాలని, సామాజిక భద్రతా పథకాలని. అంటే మీరు ఏదైనా ఒక స్కీమ్ తీసుకున్నప్పుడు అది దేనికి సంబంధించింది అని చూడాలి. ఎగ్జాంపుల్ మనం MGNREGS ఈ పథకం తీసుకున్నట్లయితే చట్టముతో ఏర్పడిన ఏకైక పథకంగా మనం చెప్పొచ్చు. గ్రామాలలో చట్టంతో ఏర్పడిన ఏకైక పథకం. ఈ MGNREGS యాక్ట్ను 2005లో చేశారు. 2006 అక్టోబర్ 2న మనకి అనంతపురం జిల్లాలో బండ్లపల్లి అనే గ్రామంలో ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు ఆనాటి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు. ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత యాక్చువల్గా NREGS అనేది ఉండే నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని. ఈ స్కీమ్ను తర్వాత మహాత్మా గాంధీ MGNREGS గా 2019 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున MGNREGS గా మార్చడం జరిగింది. MGNREGS పథకం అనేది ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంత వేతన రేటును చెల్లిస్తున్నాయి అంటే 237 రూపీస్ని ప్రస్తుతము వేతన రేటు. ప్రస్తుత వేతన రేటు ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 2020 ఏప్రిల్ 1 నుండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఎలా దీనినే మనం ఏమంటున్నాము, ప్రస్తుత స్థితి అంటున్నాం. ప్రజెంట్ స్టేటస్ కూడా చూసుకోవాలి. ఆ ప్రణాళిక ఏర్పడింది ఎప్పుడు, ఆ ప్రణాళిక యొక్క ప్రస్తుత స్థితి ఏంది అనేది మనం గమనించాలి. ఇది అలాగే మనకి ఎలా అడిగాడంటే ఒక బిట్టు, ఈ క్రింది వానిలో వేతన ఉపాధి పథకము కానిదేది? వేతన ఉపాధి పథకం కానిదేది? MGNREGS, B NREP, C RLEGP, D వచ్చేసి HGSY. ఇలా ఉన్నాయనుకోండి, లేదా IRDP. ఇవి ఎలా అంటే ఈ పథకాలలో వేతన ఉపాధి పథకాలేంటివి తెలిస్తే మీకు స్వయం ఉపాధి పథకం అంటే కానిది ఏదనేది మీకు తెలుస్తుంది కదా. వేతన ఉపాధి పథకాలలో NREP కానీ, RLEGP కానీ, MGNREGS కానీ ఇవన్నీ కూడా టోటల్గా మనకి వేతన ఉపాధి పథకాలు. అయితే ఇక్కడ మనం చూద్దాం, వేతన ఉపాధి పథకాలలో కానిది మనం IRDP ఉన్నట్లయితే ఆన్సర్ IRDP చేస్తాము. అయితే ఫస్ట్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, అలాగే ఇంకొక బిట్ కూడా అడిగారండి. ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ ఎప్పుడు ఏర్పడింది? డైరెక్ట్ బిట్ అది 1977లో ఏర్పడింది. పనికి ఆహార పథకం ఎప్పుడు ఏర్పడింది అంటున్నాడు. అలాగే NREP 1980, RLEGP 1983. ఈ NREP RLEGP JRYగా మారాయి. మరి FWPని NREPగా మార్చాము. అలాగే తర్వాత EASని ఏర్పాటు చేసుకున్నాము. JRY ప్లస్ EAS JGSYగా మారాయి. తర్వాత JGSY అనేది HGRYలో భాగంగా మార్చారు. తర్వాత NFFWP ఏర్పాటు చేస్తే చిట్ట చివరికి MGNREGSగా మారాయి. అంటే నీకు ఇక్కడ వేతన ఉపాధి పథకాలన్నీ ఒక దగ్గరికి రాసుకోవాలా. మీ దగ్గర ఉన్న నోట్స్ నుండి వేతన ఉపాధి పథకాలు ఒక క్రమంలో రాసుకొని ఆ వేతన ఉపాధి పథకాలు అనేవి ఏ ప్లాన్ కాలంలో వచ్చినవి, ఏ ప్లాన్ నుండి ఏ ప్లాన్ అంటే ఏ స్కీమ్ నుండి ఇంకే స్కీమ్కి మారింది అనేది మీరు పరిశీలన చేసుకోవాలి. ఒక స్కీమ్ నుండి ఇంకొక స్కీమ్ మారినప్పుడు ఆ ఇయర్స్ అనేవి కూడా ఐడియా ఉండాలి. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ FWP అనేది ఫస్ట్ స్టార్టింగ్లో ఏర్పడితే వేతన ఉపాధిలో NREP ఉంది, RLEGP, JRY, EAS, JGSY, HGRY, NFFWP, NREGS, చిట్ట చివరిగా దాని యొక్క ప్రస్తుత స్థితి వచ్చేసి MGNREGS. ఇన్ని పథకాలతో విలీనమైపోయింది. చూడండి ఎన్ని పథకాలు, ఇవన్నీ కూడా వేతన ఉపాధి పథకాలే. ప్రస్తుతం ఉన్నది MGNREGS మాత్రమే అని గమనించాలి. అలాగే నెక్స్ట్ స్వయం ఉపాధి పథకాలు ఉన్నాయి.
ఇది ఐఆర్డిపి కానీ దీన్ని 1980లో ఏర్పాటు చేశాము. అలాగే ట్రైజమ్ టిఆర్వై ఎస్ఈఎం డ్వాక్రా కానీ మిలియన్ వెల్స్ స్కీమ్ కానీ సిత్రా కానీ జీకేవై కానీ ఇవన్నీ కూడా హెచ్జిఎస్వైలో విలీనమయ్యాయి. ఇవన్నీ కూడా స్వయం ఉపాధి పథకాలు. అంటే ప్లాన్స్ను మీరు అలా జాగ్రత్తగా ఒక ప్లాన్ ప్రకారమే వేతన ఉపాధి పథకాలు ఏంటివి, స్వయం ఉపాధి పథకాలు ఏంటివి, వీటి యొక్క డేట్స్, అలాగే నెక్స్ట్ గ్రామీణ పథకాలు ఏంటివి, పట్టణ పథకాలు ఏంటివి, ఇందులో ముఖ్యంగా మీరు గమనించాలి. ఓకేనా? ఎక్కువ డేటా అడగడండి, డేటా చాలా తక్కువ అడుగుతాడు, కాన్సెప్ట్ ఎక్కువ అడుగుతాడు. కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా చదవాలా. ఇది మనం ఫస్ట్ యూనిట్లో భాగంగా చూసాము. మరి నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇండియన్ ఎకనామిక్ పాలసీస్. ఈ ఇండియన్ ఎకనామిక్ పాలసీస్లో వీటిని భారత ఆర్థిక విధానాలు అంటున్నాము. ఇందులో వ్యవసాయ రంగ విధానాలు, పారిశ్రామిక రంగ విధానాలు అనేవి ఉంటాయి. వ్యవసాయ రంగ విధానాలతో పాటు పారిశ్రామిక రంగ విధానాలు. ఇందులో వ్యవసాయ రంగ విధానాలలో ఏమేమి అంశాలు ఉన్నాయంటే వ్యవసాయము స్వభావము, పనితీరు, పంటల పనితీరు అనేది ఉంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తి, వాటి యొక్క ఉత్పాదకాలు ఎలా ఉన్నాయి, భారత్లో భూ సంస్కరణలను అంటే ల్యాండ్ రిఫార్మ్స్ని ఎలా ప్రవేశపెట్టారు, అలాగే భారత్లోకి హరిత విప్లవం ఎలా వచ్చింది, నెక్స్ట్ 1993 కానీ 2000 సంవత్సరాల యొక్క వ్యవసాయ విధానాలు ఎలా ఉన్నాయి, జాతీయ రైతు కమిషన్ ఏం చెప్తున్నది, వ్యవసాయ మార్కెటింగ్ కానీ, వ్యవసాయ ధరల విధానాలు కానీ, వ్యవసాయ కమతాలు కానీ, ఇలా మనం వ్యవసాయ రంగంలో చూస్తాము. అలాగే ఈ వ్యవసాయ రంగంలో మనకి అంటే వ్యవసాయ మార్కెటింగ్ విధానాలు, ప్రస్తుత స్థితి ఏంది అనేది చూడాలా. బీమా రంగం, వ్యవసాయ బీమా ఎలా ఉంది, 2019 బడ్జెట్లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బీమాపై ఏ పథకాన్ని ప్రవేశపెట్టారు 2019-20లో, ప్రస్తుతము 2020-21 బడ్జెట్లో ఏ పథకాలను ప్రవేశపెట్టారు అంటే రైతులకు యొక్క ఆదాయము రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో ఏ పథకాలను ప్రవేశపెట్టారు ఇప్పుడు 2020-21 బడ్జెట్. ఇది ప్రస్తుత స్థితి. అలాగే పారిశ్రామిక రంగం అండి. పారిశ్రామిక రంగంలో పారిశ్రామిక రంగ ఉత్పత్తి కానీ, పారిశ్రామిక రంగ ఉత్పత్తుల్లో ధోరణులు కానీ, అలాగే ప్రభుత్వ రంగ పరిశ్రమలు కానీ, ప్రస్తుతము ప్రభుత్వ రంగ పరిశ్రమలలో మహారత్న సంస్థలు ఎన్ని ఉన్నాయి, ఒక 10 ఉన్నాయి, 10 ఉన్నాయి మహారత్న. ఇవి యొక్క పరిశ్రమలు బాగా వాటి యొక్క పనితీరును గమనించి వాటి యొక్క హోదా ఇస్తారు. అది ఫస్ట్ మహారత్న కానీ, నవరత్న ఒక 14 ఉన్నాయి, అలాగే మినిరత్న 1, మినిరత్న 2 అని. పారిశ్రామిక తీర్మానాలు అతి ముఖ్యమైనవి. పారిశ్రామిక తీర్మానాల్లో మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానము 1948 అయితే నూతన పారిశ్రామిక విధాన తీర్మానము 1991. ఇందులో ఈ నూతన పారిశ్రామిక విధాన తీర్మానాలలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు అనేవి జరిగాయి. ఈ ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. ఇందులో బ్యాంకింగ్ రంగ సంస్కరణలపై నరసింహం కమిటీని ఏర్పాటు చేశారు. మల్హోత్రా కమిటీని బీమా సంస్కరణలపై ఏర్పాటు చేశారు. ఈ బీమా రంగ సంస్కరణలపై ఏర్పాటు చేసిన మల్హోత్రా కమిటీ వీటి యొక్క బీమా ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏకస్వామ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుత రంగంలో పెట్టుబడి విధానాన్ని తీసుకురావాలి. కావున ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీని తీసుకొచ్చారు. అది 1999లో మనకి హైదరాబాద్లోని ఏర్పాటు చేశారు ఐఆర్డిఏను. అంటే ఇలా మనము మొత్తం టోటల్ ఒక లింకప్ చేస్తూ చదువుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ మనకి ప్రైవేటీకరణ ఎలా ఉంది, ప్రపంచీకరణ ఎలా ఉంది, పెట్టుబడుల యొక్క ఉపసంహరణలు ఎలా ఉన్నాయి, డిస్ఇన్వెస్ట్మెంట్స్. భారత్ ఎక్కువగా ఇప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే భారత్కి ఆదాయ వనరులు చాలా తక్కువగా అయిపోయాయి. కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ రంగ సంస్థలను
ప్రైవేటీకరించడాన్ని మనం పెట్టుబడుల ఉపసంహరణ అంటున్నాం. అంటే ఈ పెట్టుబడుల ఉపసంహరణకి మొట్టమొదటిసారిగా 1992లో పెట్టుబడుల ఉపసంహరణ కమిటీని ఏర్పాటు చేశారండి. అలాగే వీటితో పాటు అంటే ఈ పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ప్రస్తుతము 2020-2021లో పెట్టుబడుల ఉపసంహరణ యొక్క లక్ష్యం ఎంత? 2,05,000 crores. అంటే 2019-20కి 2020-21లో 2 రెట్లు ఎక్కువ. ఇలా మనము ఇందులో యాక్చువల్గా ఐటీ పరిశ్రమ కానీ, ఇందులో ముఖ్యమైనవి చిన్న తరహా పరిశ్రమలు కానీ, అలాగే మరి ఇందులో అడిగిన బిట్స్ మనం గమనించినట్లయితే ఎలా ఉన్నాయి? నెక్స్ట్ దీంట్లో ఇండస్ట్రీస్ పారిశ్రామిక ఉత్పత్తుల సూచి అన్నాడండి. పారిశ్రామిక ఉత్పత్తుల సూచి ఐఐపి, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇది ఈ ఐఐపిను ప్రస్తుత ఆధార సంవత్సరము 2011-12 నుంచి లెక్కిస్తున్నాం. అంటే ప్రస్తుత ఆధార సంవత్సరాలు బేస్ ఇయర్స్ అన్ని కూడా సిఎస్ఓ నిర్ధారణ చేస్తుంది. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే 2004-2005 నుండి 2011-12 ఆధార సంవత్సరంగా మారింది. ఇది కూడా పెట్టే. అయితే ఇక్కడ ఈ ఆధార సంవత్సరం తర్వాత ఈ పారిశ్రామిక ఉత్పత్తుల సూచి అనేది ప్రతి నెలకొకసారి అండి. ఇక్కడ ప్రతి నెలకొకసారి మొత్తము ఈ ఉత్పత్తుల సూచి అనేది పారిశ్రామిక ఉత్పత్తుల గురించి డేటాను సేకరించి వీటిని ప్రకటించేది మాత్రం సిఎస్ఓ ప్రతి నెలకొకసారి లెక్కిస్తుంది అనేది గమనించాలి. ఇది అడిగాడు, 1 నెలనా, 3 నెలల, 6 నెలల, సంవత్సరం అని, 1 month. అంటే ఇప్పుడు ప్రజెంట్ వీటికి ఎలా వెయిటేజెస్ ఇస్తున్నారు, ఇందులో ఉన్న వస్తువులకు ఎలాంటి వెయిటేజెస్ ఇస్తున్నారు అనేది కూడా మనం చూడవలసి ఉంటుంది. అలాగే పారిశ్రామిక రంగ ధోరణులు ఎలా ఉన్నాయి, పారిశ్రామిక అభివృద్ధి ఎలా, పారిశ్రామిక రంగం అనేది ప్రస్తుతము 2019-20 సర్వేలో వ్యవసాయ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, సేవా రంగం కానీ ఏ విధంగా ఉన్నాయనేది మనం గమనించాలి. అలాగే మనకి సహజ వనరులు థర్డ్ ఏమడిగాడు? థర్డ్ వచ్చేసి రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, సహజ వనరులు అభివృద్ధి అని చెప్పేసి థర్డ్ లెసన్ ఉంది. ఇక్కడ సహజ వనరులు అభివృద్ధి అనే టాపిక్లో సహజ వనరులు ఎలా ఉన్నాయి, ఇందులో మానవ వనరులు ఎలా ఉన్నాయి, దీంట్లో 2011 డేటా 2011కు సంబంధించిన డేటాను, అలాగే 2011 సామాజిక ఆర్థిక కులగణనను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే హెచ్డిఐ మానవ అభివృద్ధి సూచి ఎలా ఉంది, భారత్ హెచ్డిఆర్ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటాం. నివేదిక ఎప్పుడు వస్తుంది, ఇండెక్స్ ఎప్పుడు ఉంటుంది? రిపోర్ట్ అనేది హెచ్డిఆర్ 2020, హెచ్డిఐ ఇండెక్స్ ఏమో 2019 ఉంటుంది. ఇండెక్స్ 2019 అయితే రిపోర్ట్ వచ్చేది 2020లో వస్తుంది. అంటే హెచ్డిఐ యొక్క 2019లో భారత్ ఏ స్థితిలో ఉంది, వివిధ దేశాలు ఏ స్థితిలో ఉన్నాయి, మానవ అభివృద్ధి సూచీలో వెరీ 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 ఇంపార్టెంట్, ఇలా చూసుకోవాలి. అలాగే ఇందులో మరి వనరుల రకాలేంటి, వృత్తుల వారి జనాభా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వృత్తుల వారి జనాభా, ఇక్కడ మానవ వనరుల అభివృద్ధి సూచితో పాటు డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి, ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ ని ఏ విధంగా లెక్కిస్తారా అనేది కూడా మనం పరిశీలన చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ ఇండియన్ ఎకనామిక్ పాలసీస్లో మనకు వచ్చినవి బిట్స్ ఎలా వచ్చాయి అంటే 10 నుంచి 12 వరకు వచ్చాయండి. ఇది మనకి 2019-12 ప్రకారము, మనకి 2019 పేపర్ ప్రకారము 10 నుంచి 12 వరకు వచ్చాయి. అలాగే రీసోర్సెస్ అండ్ డెవలప్మెంట్లో ఇవి కూడా 10 నుంచి 12 వరకు, ఇందులో కూడా బిట్స్ అలాగే వచ్చాయి.
నెక్స్ట్ మనీ బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫినాన్స్. మనీ బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫినాన్స్. ఇందులో ద్రవ్యము అంటే ఏమిటి, ద్రవ్య భావనలు ఎలా ఉన్నాయి, ద్రవ్య సప్లై భావనలు ఎలా ఉన్నాయి, ద్రవ్య డిమాండ్ ఎలా ఉంది, అలాగే ద్రవ్యోల్బణం అనగానేమి, ద్రవ్యోల్బణ రకాలు ఎలా ఉన్నాయి, అలాగే ద్రవ్యోల్బణం యొక్క కోలమానాలు ఎలా ఉన్నాయనేవి చూడాలి. బ్యాంకుల రకాలు, వాణిజ్య బ్యాంకుల యొక్క ప్రస్తుత స్థితి ఏంటి, వాణిజ్య బ్యాంకులు ఏ బ్యాంకులు ప్రస్తుత స్థితిలో మెర్జ్ అయ్యాయి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఆర్బీఐలో ద్రవ్య మార్కెట్ సాధనాలు, మూలధన మార్కెట్ సాధనాలు అనేవి పరిశీలించాలి. నెక్స్ట్ మనకి ఈ ద్రవ్యము బ్యాంకింగ్ నుండే, ఇందులో ద్రవ్యము బ్యాంకింగ్ నుండే 18 నుంచి 20 ప్రశ్నలు వచ్చాయండి ఈ గ్రూప్ 2లో. ద్రవ్యము బ్యాంకింగ్ నుండి 18 ప్రశ్నలు వచ్చాయి. పబ్లిక్ ఫినాన్స్ నుండి 7 to 8 బిట్స్ వచ్చాయి. అంటే ఓవరాల్గా ఇక్కడ చూడండి 25 నుంచి 30 బిట్స్ మనకి ఇందులోనే ఎక్కువ మనీ బ్యాంకింగ్ నుంచే వచ్చాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్గా, అంటే ఎగ్జామినర్ అనేవాడు ఎక్కడైనా ఇండియన్ ఎకానమీ ఈ 5 యూనిట్స్ తీసుకున్నట్లయితే 75 మార్క్స్, ఏపీ ఎకానమీ ఈ 3 యూనిట్స్ తీసుకున్నట్లయితే 75 మార్క్స్. ఇక్కడ ఇండియన్ ఎకానమీ అనేది మొత్తం కాన్సెప్ట్, ఇండియన్ ఎకానమీ వస్తేనే ఏపీ ఎకానమీ అర్థమవుతుంది. ఇండియన్ ఎకానమీ కాన్సెప్ట్స్ అర్థం కావాలా, ప్రజెంట్ డేటా అనేది అర్థం చేసుకోగలగాల, గత డేటా ఎలా ఉందనేది అర్థం చేసుకోగలగాల. అయితే ఈ మనీ బ్యాంకింగ్ అలాగే పబ్లిక్ ఫైనాన్స్లో ప్రభుత్వ రాబడి ఎలా ఉంది, కేంద్ర ప్రభుత్వ వ్యయం ఎలా ఉంటుంది, కేంద్ర బడ్జెట్ 2020-21 బడ్జెట్ చూడాలా, ప్రభుత్వ రుణము కానీ కోశ విధానము కానీ ఎలా ఉన్నాయి, అలాగే వర్తక విధానం ట్రేడ్ పాలసీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ బిఓపి విదేశీ వ్యాపార చెల్లింపుల శేషము అనే ఒక పట్టికను తయారు చేసుకుంటుంది ప్రతి దేశం కూడా. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనే ఒక పట్టికను తయారు చేసుకొని ఈ బిఓపిలో ఎలా మరి మనకి ఎగుమతులు దిగుమతులు ఎలా ఉంటాయి, భారత్లో ఎగుమతులు దిగుమతులు ఏ విధంగా ఉన్నాయి, ఎగుమతుల వృద్ధి కానీ దిగుమతుల వృద్ధి కానీ ఎలా ఉంది అనేది పరిశీలన చేయాలి. అలాగే విదేశీ వ్యాపారము కానీ విదేశీ వర్తక విధానము కానీ భారత్ విదేశీ రుణాలపై ఎలా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్డిఐలు ప్రత్యక్ష పెట్టుబడులు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రత్యక్ష పెట్టుబడులలో 2 రకాల పెట్టుబడులు, తాత్కాలిక పెట్టుబడులని శాశ్వత పెట్టుబడులని. ఎఫ్ఐఐ ఎఫ్డిఐ ఎలా ఉన్నాయి, భారత్లో ఎఫ్డిఐలలో భారత్కు ఏ దేశం నుండి ఎఫ్డిఐలు ఎక్కువగా వస్తున్నాయి, ప్రస్తుత పరిస్థితి ఏంది అనేది చూడాలా. నెక్స్ట్ మనము జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయం మనం పరిశీలించినట్లయితే నేషనల్ ఇన్కంలో జాతీయ ఆదాయం అంటే ఏమిటి, అలాగే ఇందులో దేశీయోత్పత్తి, జాతీయోత్పత్తి. ఇక్కడ కాన్సెప్ట్స్ 4 కాన్సెప్ట్లు: జీడిపి, ఎన్డిపి, జిఎన్పి, ఎన్ఎన్పి. ఇందులో మరలా 2 రకాలు: మార్కెట్ ధరల వద్ద, ఉత్పత్తి కారకాల ధరల వద్ద. మన బిట్టెలు అడిగాడంటే దీనిలో దేనిని నిజ జాతీయ ఆదాయంగా పరిగణిస్తాము, జాతీయ ఆదాయంగా పరిగణిస్తాము. జీడిపి మార్కెట్ కాస్టా, ఎన్డిపి ఎన్డిపి చూడండి, ఎన్డిపి ఎట్ మార్కెట్ ప్రైస్, జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్, అలాగే ఎన్డిపి ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఎన్ఎన్పి
ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, మనకి ఎన్ఎన్పి ఎటు ఫ్యాక్టర్ కాస్ట్ అనేది జాతీయ ఆదాయంగా తీసుకుంటాం. జాతీయ ఆదాయ భావనలు ఏంటి, జాతీయ ఆదాయ మదింపు పద్ధతులు ఎలా ఉన్నాయి, ఈ 3 మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయాలను ఎలా లెక్కిస్తారు, ఉత్పత్తి పద్ధతి, ఆదాయ పద్ధతి, వ్యయ పద్ధతి అంటే ఏమిటి, నెక్స్ట్ ఆదాయ చక్రీయ ప్రభావం ఎలా ఉంటుంది అనేది చూడాలి. అయితే ఇక్కడ మనీ బ్యాంకింగ్ లో ఇలా వచ్చింది, నేషనల్ ఇన్కమ్ లో కూడా 10 నుంచి 12 బిట్స్, ఓవరాల్ గా మనకి 75 మార్క్స్ కు మనకి ఇండియన్ ఎకానమీ అనే టాపిక్ ఉంది. నెక్స్ట్ ఏపీ ఎకానమీ, ఇక్కడ ఇండియన్ ఎకానమీకి సంబంధించిన 2020-21 బడ్జెట్ కంప్లీట్ అయిపోయింది. 2019-20 ఆర్థిక సర్వే అనేది చూస్తున్నాం. కానీ ప్రెసెంట్ ఏపీలో బడ్జెట్ సమావేశాలు అనేవి కాలేదు. కాబట్టి ప్రెసెంట్ ఏపీ ఎకానమీ చెప్పడానికి వీలు పడదు. ఎందుకంటే ప్రెసెంట్ డేటా అనేది కంపల్సరీ. ప్రెసెంట్ పరిస్థితిని మనం చూసుకొని ఏపీ ఎకానమీ చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం 75 మార్క్స్కి ఏ విధంగా ఎన్ని మార్కుల వరకు మనం గెయిన్ చేసుకోవచ్చు 75 మార్క్స్లో అంటే, ఇక్కడ 65 మార్క్స్ నుండి 70 మార్క్స్ రావడానికి బాగా కష్టపడితే, ఏ విధంగా కష్టపడితే, ఒక ప్లాన్ ప్రకారము ప్రతి అంశాన్ని సొంత నోట్స్తో, కంపల్సరీ సొంత నోట్స్ అనేది ఉండాలా. ప్రతి అభ్యర్థికి సొంతంగా నోట్స్ రాసుకోవాలా. ఈ సొంత నోట్స్ రాసుకున్న తర్వాత ఈ నోట్స్ను పదే చదువుతూనే ఉండాలా. అంటే ఇప్పుడున్నది మీకు మొత్తం కూడా నెగిటివ్ మార్క్స్ విధానము. ఈ నెగిటివ్ మార్క్స్ విధానంలో నువ్వు ఒక ప్రశ్నను చేయాలంటే కన్ఫ్యూజన్ ఉండొద్దు. అది ఏనా బీనా అనే కన్ఫ్యూజన్ ఉంటే నువ్వు నెగిటివ్ మార్కింగ్ విధానంలో నువ్వు ఏ క్వశ్చన్ రాంగ్ చేసినా నువ్వు నెగిటివ్ మార్క్స్ వస్తున్నాయి. అది గమనించాలి అభ్యర్థి. అంటే ఏం చేయాలా, సొంత నోట్స్ను రాసుకోవాలా, క్లాస్ వినాలా, నోట్స్ రాసుకోవాలా. ఇంకేమైనా అందులో మార్పులు చేర్పులు ఉన్నట్లయితే ఆ నోట్స్లోనే రాసుకోవాలండి. అలా చేయడం ద్వారా ప్రతి అభ్యర్థి కూడా కంపల్సరీ సక్సెస్ సాధిస్తాడు. ఓకేనా? అంటే మనం గత పేపర్ల యొక్క ప్రశ్నా సరళి ఎలా ఉంది, ఎక్కువ గత పేపర్లలో ప్రెజెంట్ ఎలా ఉన్నాయంటే కానిదేది అనేది, అంటే ఒక బిట్టు తీసుకున్నట్లయితే ఆ బిట్టులో 4 అంశాలు ఇస్తే కానిదేది అంటే 3 అంశాలు నీకు తెలిసి ఉండాలా. చూడండి ఎంత మనకి సబ్జెక్ట్ మీద పట్టుదల ఉంటే, సబ్జెక్ట్ మీద సామర్థ్యం ఉంటేనే ఆ ప్రశ్నలు చేయగలుగుతాము. అంటే కాన్సెప్ట్ బేస్డ్ బాగా చదవాలా, ప్రతి కాన్సెప్ట్ బాగా చదవాలా. ఇండియన్ ఎకానమీలో కాన్సెప్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మార్కులు సాధించడం చాలా కష్టము. ఎప్పుడు మార్కులు సాధించగలుగుతామంటే ఎక్కువ వాటి మీద పట్టు సాధించడానికి కృషి చేయాలా, అప్పుడు మాత్రమే మనం సాధించగలుగుతాం. అలాగే మనము ఈ యొక్క 5 అంశాలలో, ఈ యొక్క 5 టాపిక్లలో ఎగ్జామినర్ ఎందులో నుంచైనా కూడా ఈ ఒక్క బిట్లు అడగవచ్చు. ఎక్కువ బిట్లు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ మనం జాతీయ ఆదాయం గురించి క్షుణ్ణంగా చదవాలి, జాతీయ ఆదాయం గురించి. తర్వాత మనం ప్లానింగ్స్ గురించి చూడొచ్చు. ఇవి ఆల్రెడీ మీకు 2011 డేటా బాగా చదివి ఉంటారు. బ్యాంకింగ్ మనీ ఆల్రెడీ మీకు బాగా తెలిసి ఉంటుంది, టచ్లో ఉంటుంది. కానీ ఇక్కడ ఇబ్బంది ఏంటంటే పబ్లిక్ ఫైనాన్స్, ఇండియన్ ఎకనామిక్ పాలసీస్ చూడడానికి వ్యవసాయ రంగమే కదా అనుకుంటాం, కానీ చాలా లెంతీ ప్రాసెస్ ఉన్న సబ్జెక్ట్ ఇది. సెకండ్ యూనిట్ ఎకనామిక్ పాలసీస్ అనేవి వ్యవసాయ విధానాలు, పారిశ్రామిక విధానాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం టోటల్గా జిఎస్ పర్పస్లో కూడా ఎక్కువ టాపిక్స్ వస్తుంటాయి. కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా మంచి మార్క్స్ సాధించాలని కోరుతున్నాము. అందరికీ కృతజ్ఞతలు.